ఈనాటి మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మా మిత్రులకు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వాలు మారడం ఒక ప్రభుత్వం తర్వాత కొన్ని చర్యలు తీసుకోవడం అనేటువంటిది సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక చిత్రమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. జనరల్గా ఏముంటుందంటే ఒక ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం కొనసాగించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, యథావిధిగా కొనసాగిస్తూనే తిరిగి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, లేదంటే వాళ్ళు చేయాలనుకున్నటువంటి కొత్త ఏవైతే ప్రజల సౌకర్యార్థం చేయాలనుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి, ఇవన్నీ కూడా చేయడం అనేటువంటిది మనం సర్వసాధారణంగా చూసేటువంటి విధానం. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ 6 నుంచి 8 నెలల కాలంలో వాళ్ళ విధానాన్ని చూస్తుంటే ఖచ్చితంగా ఒక్కటి మాత్రం కనబడతా ఉంది. అంటే వాళ్ళు ఇదివరకే చెప్పకనే చెప్పింది. గత ప్రభుత్వం ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేసినా, గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి అవి ఎంతో గొప్పగా ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా కేసీఆర్ మార్క్ లేకుండా చేస్తా అని గత అనేక సందర్భాలలో మాట్లాడి వాటిని అలా అమలు పరిచేటువంటి పనిలో సీరియస్గా నిమగ్నమై పనిచేస్తున్నట్టుగా మనకు కనబడుతున్నది. దీంట్లో ప్రధానంగా ఇచ్చిన హామీలన్నీ పక్కకు పెట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఒదికు అనేక విషయాలలో ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఇలా ప్రధానమైనటువంటి అంశాలు ఏమైనా ఈ ప్రభుత్వానికి అంటే ఇప్పటికే మనం చూసినాం. టీఎస్ అని ఇదివరకు ఉండే తెలంగాణ స్టేట్ 10 సంవత్సరాలు ఇదే టీఎస్ స్టేట్ మీద తెలంగాణ రాష్ట్రం కొనసాగింది. మరి దాన్ని అర్జెంటుగా టీజీ చేసినటువంటి విధానాన్ని మనం చూసినాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం యొక్క మరి లోగో ఏదైతే ఉందో అది అనేక తెలంగాణలో ఉన్నటువంటి మేధావులతో కూడి అనేక చర్చల అనంతరం నిర్వహించినటువంటి ఏర్పాటు చేసినటువంటి లోగో, దాన్ని అర్జెంటుగా మార్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ముందర వేస్తున్నది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చాలనేటువంటి ఒక కుటిలమైన ఆలోచన చేస్తున్నట్టుగా కూడా మనకు ప్రచారం జరుగుతూ ఉంది. తెలంగాణ తల్లి విగ్రహం ఆ రోజు మరి ఏర్పాటు కావడానికి ఆనాడు ఉద్యమ సమయంలో ఉద్యమకారులందరికీ తెలుసు. ఎందుకంటే ఈనాడున్న ఈ ముఖ్యమంత్రి ఉద్యమకారుడు కాదు, తెలంగాణ వాది కాదు కాబట్టి ఆయనకు దీనికి సంబంధించినటువంటి విషయాలు తెలియవు. తెలుగు తల్లికి ధీటుగానే తెలంగాణ తల్లిని ఉద్యమంలో నిర్మాణం చేసుకున్నటువంటి విషయం వాళ్ళకు మరి గమనంలో లేకపోతే మనం ఏం చేయలేము. కాబట్టి ఇవన్నీ ప్రజల ఉపయోగార్థం, ప్రజల సౌకర్యార్థం చేయాల్సినటువంటి పనులన్నీ కూడా పక్కకు పెట్టి ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని విపరీతమైనటువంటి మరి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నప్పటికీ దాని మీద కనీసం దృష్టి సాధించకుండా మరి వాళ్ళు ఏదో ఈ రకమైనటువంటి ఆలోచన చేయడం చాలా దురదృష్టకరం. అందులో భాగంగానే నేను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా 5 సంవత్సరాలు పనిచేసిన. అనేక సంవత్సరాలు ఎవరైతే ఎస్సీలు ఉన్నారో, మైనారిటీలు ఉన్నారో, గ్రామీణ ప్రాంతాల్లో జీవించేటువంటి పేదవాళ్ళు ఉన్నారో, కూలీనాలు చేసుకొని బ్రతికేటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళు అనేక సంవత్సరాలు విద్యకు దూరం ఉన్నారు. చదువుకునే అవకాశాలు లేకుండా ఉన్నారు. ఒకవేళ చదువుకుందామనేటువంటి ఆలోచన ఉన్నా, ఆసక్తి ఉన్నా, డబ్బులు ఖర్చు పెట్టుకోలేనటువంటి, లక్షలు గుమ్మరించలేనటువంటి, వేలు పెట్టి చదివించలేనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వాళ్ళ కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను మరి అత్యంత పేదవాళ్ళైనటువంటి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను
అదేవిధంగా ఉన్నత వర్గాలలో ఉన్నటువంటి ఈబీసీలను సైతం గొప్పగా మరి వాళ్ళకు చదువు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మరి రాష్ట్రంలో గురుకుల పాఠశాలల వ్యవస్థ ఎంత గొప్పగా మరి నిర్మాణం జరిగింది, దాని ఫలితాలు ఎంత గొప్పగా వచ్చినాయో ఈ సందర్భంగా నేను మరి తెలియజేయాలని తలుచుకున్నాను. ఈరోజు ప్రత్యేకంగా దానిపైననే ఈ పత్రికా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఇక్కడ సమావేశంలో మాట్లాడినప్పుడు నేను విన్నాను, ఈ గురుకుల పాఠశాలల వల్ల కొంత చదువు అవకాశాలు పెరిగినప్పటికీ కూడా కుటుంబ మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చినట్టుగా ముఖ్యమంత్రి గారు ఎక్కడో ఒక సభలో ప్రస్తావించింది. అంటే దీని అర్థం ఏంటి? లక్షలాది మందికి జీవితాన్ని ఇస్తున్నటువంటి గురుకుల పాఠశాల వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళ యొక్క జీవితాలను నిలబెట్టాలని ఒక గొప్ప ప్రయత్నం జరిగితే దేశంలోనే గురుకుల పాఠశాలను కొలియాడినటువంటి అనేక అవార్డ్స్ పొందినటువంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి గురుకుల పాఠశాలల యొక్క నిర్వహణ చూసి వెళ్ళినటువంటి అనేక రాష్ట్రాల అధికారులను మనం చూసినాం, ముఖ్యమంత్రి నివేదికలు తెప్పించుకున్నవి కూడా చూసినాం. మరి ఈ గురుకుల పాఠశాలని రోజు మళ్ళీ దీని మీద నీడలు వాలుతున్నట్టుగా మనకు కనబడతా ఉంది. అంటే చెప్పకనే ఈ గురుకుల పాఠశాలను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి గారు ఈ స్టడీ రిపోర్ట్ పేరిట, ఈ స్టడీ రిపోర్ట్ ఎవరిచ్చినో తెలియదు. గురుకుల పాఠశాలలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయండి? 6వ క్లాస్కు మొదటి అడ్మిషన్ దొరుకుతుంది. ఈ 6వ క్లాస్ అడ్మిషన్ దొరికిన నాటికి ఒక పిల్లవాని వయస్సు దాదాపుగా 11 నుంచి 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలకు పిల్లలు చదువుకునేటువంటి ఆలోచనలో ఉంటారు. ఉన్నత వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళు ఈ మాటనే నిజమైతే ఉన్నత వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళు 10 లక్షలు 15 లక్షలు కట్టి బెంగళూరులో, మైసూరులో, ఊటీలో, ఢిల్లీలో ఇతర దేశాల్లో నిర్మించడం వల్ల మానవ సంబంధాలు ఎటుపోయినట్టు? మరి ముఖ్యమంత్రి గారి మాట ఎందుకు మాట్లాడినట్టు? దీని వెనుక ఉన్నటువంటి కుతంత్రం ఏందో మనకు ఖచ్చితంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి నేను దీనికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు పత్రికాముఖంగా ప్రజల ముందు కూడా ఉంచదలుచుకున్నాం. మరి ఈ గురుకుల పాఠశాలల యొక్క గొప్ప విషయాన్ని ఏదైతే 1976వ సంవత్సరంలో ఆనాడు ఉన్నటువంటి నాయకులు మరి గౌరవ పివి నరసింహారావు గారి యొక్క ఆలోచన విధానం మేరకు ఈ గురుకుల పాఠశాలను మొదలుపెట్టడం జరిగింది. కానీ మేము అధికారానికి వచ్చే నాటికి 2013వ సంవత్సరం నాటికి 298 గురుకుల పాఠశాలలు మాత్రమే కొనసాగుతుండేటి. అవి కూడా అరాకొర సౌకర్యాలతో. అసలు గురుకుల పాఠశాలలో అడ్మిషన్ అడగడానికి కూడా ఎవరు పెద్దగా ఇష్టపడేటువంటి పరిస్థితులు లేనటువంటి విషయం మరి మనకు తెలుసు. అటువంటి దాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ గురుకుల పాఠశాలల వల్ల పేద వర్గాలకు ఉన్నతమైనటువంటి మంచి నాణ్యతమైనటువంటి విద్యను అందించనే ఉద్దేశంతో ఈ గురుకుల పాఠశాలల యొక్క మరి సంఖ్యను విపరీతంగా పెంచినటువంటి విషయం ఈ సందర్భంగా నేను మరి మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఈనాడు చూసినట్టయితే ఎస్సీలకు ఆనాడు 134 గురుకుల పాఠశాలలు ఉండే, దాన్ని 238కి పెంచడం జరిగింది. బీసీలకు 19 మాత్రమే ఉండే. 52% ఉన్నటువంటి బీసీ వర్గాల కోసం ఆనాడు నిర్వహించినటువంటి గురుకుల పాఠశాలల సంఖ్య కేవలం 19 మాత్రమే. దాన్ని 261 గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. మైనారిటీలకు సంబంధించి మైనారిటీలు అంటేనే వాళ్ళు విద్యకు చాలా దూరం ఉన్నటువంటి వాళ్ళు. కేవలం 12 గురుకులాలు ఉండే, దాన్ని 204కు పెంచినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎస్టీ వర్గాల కోసం 96 గురుకుల పాఠశాలలు మాత్రమే ఉండే, దాన్ని 261 పాఠశాలకు పెంచి మరి లక్షలాది మందికి మరి విద్యను అందించాలని ఒక గొప్ప ప్రయత్నం జరిగింది. గతంలో మొత్తంగా అన్ని వర్గాలకు కలిపి 298 ఉన్నటువంటి గురుకుల పాఠశాలను వాటికి 619 కలిపి మొత్తంగా 917 గురుకుల పాఠశాలను గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఒక్కొక్క విద్యార్థి పైన కూడా
అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు 1,20,000 రూపాయలు ఒక విద్యార్థి పైన సంవత్సరానికి ఖర్చు చేసి ఒక ఉన్నతమైనటువంటి ఏనాడు కూడా పేద వర్గాలు మేము ఇంత గొప్పగా చదువుకుంటామనే ఆలోచన కూడా రానటువంటి విధంగా మరి ఆ రోజు ఈ గురుకుల పాఠశాలలో సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ గురుకుల పాఠశాల ఏర్పాటు చేయకముందు దీంట్లో చదువుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య కూడా చాలా తక్కువ. తర్వాత అందులో విద్యా బోధన చేస్తున్నటువంటి టీచర్లు కూడా కేవలం 3,575 మంది మాత్రమే ఉండే. ఎప్పుడైతే ఈ 917 గురుకుల పాఠశాల ఏర్పాటు చేసిన తర్వాత దానికి తగ్గట్టుగానే మరి టీచర్ల పర్మనెంట్ రిక్రూట్మెంట్ చేసి సొసైటీల ద్వారా 17,439 మంది ఉపాధ్యాయులను నియామకం చేసి ఆనాడు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఒకవైపు, అదేవిధంగా పేద విద్యార్థులకు గ్రామీణ ప్రాంత ప్రజల యొక్క పిల్లలకు మంచి విద్యను అందించేటువంటి ప్రయత్నం గొప్పగా జరిగింది అని చెప్పడానికి ఈ సందర్భంగా నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ వచ్చే నాటికి ఈ ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు ఒక్కటి కూడా జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ లేదు. డిగ్రీ స్థాయిలో కానీ జూనియర్ కాలేజ్ స్థాయిలో కానీ ఒక్క గురుకుల పాఠశాల కూడా లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని దాదాపుగా జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసి అదేవిధంగా డిగ్రీ స్థాయిలో ఈ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ చదువుకోవడానికి అవకాశాలు లేవని గుర్తించి మరి వాళ్లకు ఉన్నతమైనటువంటి విద్యను అందించాలనే ఉద్దేశంతో మరి డిగ్రీ స్థాయిలో కూడా అనేక పాఠశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఎస్సీ మహిళలు గ్రామాలలో చదువుకునేటువంటి ఎస్సీ మహిళలు 10th తర్వాత ఇక మళ్ళీ చదువుకోవడానికి అవకాశమే లేదు. వస్తే వాళ్ళు ఏదైనా పట్టణానికి వెళ్ళాలి, లేకపోతే గురుకుల పాఠశాలలో చదువుకునే అవకాశం లేదు. మరి వాళ్ళ కోసం ఏకమొత్తంగా ఒకేసారి 30 డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి బీసీ వర్గాల కోసం 33 డిగ్రీ కళాశాలలు, ఎస్సీ వర్గాల కోసం 22 డిగ్రీ కళాశాలలు, మొత్తంగా ఒక 50,000 మంది మరి విద్యార్థులు గొప్పగా చదువుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటిదే ఈ గురుకుల పాఠశాలల విద్యా విధానం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతటితోటే ఆగకుండా గురుకుల పాఠశాలలో చదువుకునేటువంటి పిల్లలకు రకరకాల కోచింగ్స్ ద్వారా వాళ్ళ ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్నో రకాల కోర్సెస్ కూడా మరి ప్రవేశపెట్టడం జరిగింది. ఇంతకుముందు దేశంలో ఈ గురుకుల సిస్టంలో అంటే సోషల్ వెల్ఫేర్ కావచ్చు, బీసీ ఏ వెల్ఫేర్ అయినా కావచ్చు, మరి సైనిక్ స్కూల్స్ ఎక్కడ లేవు. దేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలో లా కాలేజెస్ ఎక్కడ లేవు. అదేవిధంగా ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, అదేవిధంగా వొకేషనల్ కోర్సులు కావచ్చు, అదేవిధంగా అగ్రికల్చర్ కళాశాలలు కావచ్చు, స్టడీ సర్కిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఇక్కడ మరి పెద్ద సంఖ్యలో పెంచి దాదాపుగా 4,50,000 మంది విద్యార్థులకు ఒక ఉన్నతమైనటువంటి స్థితిని కల్పించేటువంటి ఒక ప్రయత్నం గొప్పగా జరిగింది అని అంటే దేశంలో అది తెలంగాణ రాష్ట్రంలోనే గత ప్రభుత్వంలోనే జరిగిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఇందులో కాంపిటీషన్ విద్యలో ఏ బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనారిటీ కానీ తట్టుకునే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఏవైతే ఈ గురుకుల కళాశాలలు వచ్చిన తర్వాత వాళ్ళు ఈ కాంపిటీషన్ విద్యా విధానంలో కూడా గొప్పగా తట్టుకొని ఒక్క మాటలో చెప్పాలంటే ఎంబీబీఎస్లో 2016 సీట్లు సాధించినటువంటి ఘనత, అదేవిధంగా బీడీఎస్లో 911 సాధించినటువంటి వేలాది మంది విద్యార్థులు అగ్రికల్చర్ బీఎస్సీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఐఐటి కావచ్చు, ఐఐఎం కావచ్చు, మరియు దేశంలో విదేశాలలో ఉన్నటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి యూనివర్సిటీలలో అడ్మిషన్స్ పొంది ఇప్పటికే వేలాది మంది విదేశాలలో చదువుకునేటువంటి అవకాశం కలిగింది అని అంటే అది గురుకుల పాఠశాలల ద్వారా
గురుకుల పాఠశాల విధానం ద్వారా అని మాత్రం ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మరి ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం, విద్యార్థులకు ఉన్నతమైనటువంటి చదువును అందించేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ ఒకవైపు జరిగితే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దీని ఖ్యాతిని స్థితిని పెంచి ఇంకొక 5 లక్షల మందికి ఉన్నత విద్యను అందించేటువంటి ప్రయత్నం జరగాల్సింది పోయి ఈ గురుకులాల మీదనే ఒక ఉక్కుపాదాన్ని మోపేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది మేము ప్రజలకు ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక పాట కూడా నేను చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటకు అర్థం పర్థం లేదని కూడా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే మానవ సంబంధాలేమో దెబ్బతింటున్నాయని ఒక అధ్యయనంలో తెలిసిందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజలు దీనిపైన ఏ విధంగా స్పందిస్తుందో కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు గురుకుల పాఠశాలలో చదువుకోవడం కోసం సీట్ల కోసం అప్లై చేసేటువంటి విద్యార్థుల సంఖ్య చూసినట్టయితే ఒక్క సీటుకు 10 అప్లికేషన్లు, అంటే దాదాపుగా 40 నుంచి 50 వేల మంది అప్లికేషన్ చేసుకుంటా ఉన్నారు. 50 లక్షల మంది, 40 లక్షల నుండి 50 లక్షల మంది అప్లికేషన్ చేసుకుంటా ఉన్నారు. అంటే దీనికి ఎంత మరి ప్రాధాన్యత ఉన్నది, ఎంత కాంపిటీషన్ ఉన్నది, దీన్ని పెంచాల్సినటువంటి ఆలోచన చేయాల్సినటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి దీన్ని ఈ నివేదిక పేరిట, ఈ అధ్యయనం పేరిట మరి పేద ప్రజలకు అందేటువంటి గొప్ప ఈ గురుకుల విద్యను నాశనం చేసేటువంటి ఒక ప్రయత్నం, కుట్ర జరుగుతుంది. దీన్ని ప్రజలు ఖచ్చితంగా గమనించాలి. అదేవిధంగా మేము హెచ్చరిక చేస్తున్నాం, ఎస్సీ వర్గాల తరఫున, ఎస్టీ వర్గాల తరఫున, బీసీ మైనారిటీ వర్గాల తరఫున గురుకుల పాఠశాలల విద్యా విధానంలో మీరు ఇంకా ఉన్నతంగా పెంచే ప్రయత్నం చేయండి. మేమున్నప్పుడు సిఓఈ సిస్టమ్ తీసుకొచ్చినాం. ఏవైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా సిఓఈ సిస్టమ్ తీసుకొచ్చినాం. విద్యార్థులకు ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించినాం. ఎన్నడూ కూడా అందులో చదువుకునేటువంటి పిల్లలు మేము ఇంత గొప్పగా అవుతామనేటువంటి ఊహ కూడా రానటువంటి పరిస్థితులలో మేము ఆ రోజు కల్పించినాం. దీన్ని పెంచే ప్రయత్నం చేయండి. దీన్ని ఇంకా బడ్జెట్ పెంచండి, ఇంకా గురుకుల పాఠశాలల సంఖ్యను పెంచండి, మరి ఇంకా వేల లక్షలాది మందికి మంచి విద్యను అందించే ప్రయత్నం చేయండి తప్ప దీన్ని తుంచేసే ప్రయత్నం జరుగుతుంది. మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ అన్ని వర్గాల తరఫున. గురుకుల పాఠశాలల పైన ఏ రకమైనటువంటి మరి ప్రతికూల చర్యలు తీసుకున్నా తప్పక విద్యార్థి ఉద్యమం, మరి విద్యార్థుల తల్లిదండ్రుల ఉద్యమాన్ని తప్పకుండా నిర్వహిస్తాం. దీనికి ఏ రకమైనటువంటి మరి ఆటంకం కలిగిన ఊరుకునే సమస్య లేదని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తాము. అదేవిధంగా అసలు విద్యకి ఇచ్చే ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఏంటి? నిన్న మొన్నటి వరకు మేము పత్రికలలో చూస్తున్నాం, ఇంటర్మీడియట్ కాలేజెస్ ఈ నెల 1వ తారీఖు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు పుస్తకాలు ఇవ్వలేదు. ఎట్లా చదువుకుంటారు? మొన్నదాకా ఏదైతే మరి హై స్కూల్ స్థాయిలో చదివే పిల్లలకు స్కూల్ డ్రెస్లు ఇవ్వలేదు. అంటే విద్యా విధానం మీద మీ ఉద్దేశం ఏంటి? అసలు ఏమనుకుంటున్నారు? ముందస్తు ఏర్పాట్లు జరగాయా? దానికి డిపార్ట్మెంట్స్ లేవా? ప్రతి దాని మీద ముఖ్యమంత్రి చెప్తేనే చేయాలన్నా? ఇదివరకు జరుగుతున్న రొటీన్ పద్ధతి కొనసాగించరా? ఏ వ్యవస్థనైనా రొటీన్ పద్ధతిని కొనసాగిస్తూనే దానిలో ఉన్నతంగా మీరు చేయాలనుకున్నది చేస్తే ఒక మంచి ప్రభుత్వంగా ముందుకు పోతారు తప్ప ఈ ఉన్నటువంటి దాన్ని చెడగొట్టేటువంటి ప్రయత్నం చేయొద్దని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన ఊరు మనబడి తెలంగాణ ప్రభుత్వంలో ఒక గొప్ప కాన్సెప్ట్. ప్రతి సంవత్సరం 33% పాఠశాలను తీసుకొని హై స్కూల్స్ కావచ్చు, ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, యూకేజీ స్కూల్స్ కావచ్చు, వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి అక్కడ కావాల్సినటువంటి విద్యార్థులకు సంబంధించిన లేదంటే అక్కడ ఉన్నటువంటి స్కూల్ ఆవరణలో స్కూల్లో కావాల్సినటువంటి మౌలిక వసతుల కల్పనలో ప్రతి సంవత్సరం బడ్జెట్ కేటాయించి వారి 32% తీసుకొని ఇప్పటికే 33% ఆ స్కూళ్ళను చూసినట్టయితే అద్భుతంగా ఒక ప్రైవేటు వ్యవస్థకు ధీటుగా నిర్మాణమైంది గ్రామీణ ప్రాంతాలలో. దాన్ని కొనసాగిస్తారా, కొనసాగించరా? దాన్ని ఏం చేయదలుచుకున్నారో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇంటర్ విద్యార్థులకు ఇప్పటి వరకు బుక్స్ ఇవ్వలేదు.
ఎప్పటిలోకి ఇస్తారా ఇవ్వరా? అసలు ఈ విద్యా విధానం మీద మీకు పాలసీ ఉన్నదా లేదా? మరి ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలని, తప్పకుండా దీనిపైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. చివరగా ఏదైతే గురుకుల వ్యవస్థ పైన ఏ రకమైనటువంటి ప్రతికూల చర్యలు తీసుకున్నా ఖచ్చితమైనటువంటి మరి ఒక ప్రతిపక్ష పార్టీగా, బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో వీటైన ఉద్యమాన్ని నిర్మాణం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తాం.